చూస్తా ఉన్నాం. మనం ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఒక పట్టుకొమ్మలాగా నిలుస్తాయనేది కూడా మేము భావిస్తా ఉన్నాం. ఇది ఒక మంచి పరిణామం. తెలంగాణ రాష్ట్రం ఇవాళ విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. చాలా సిగ్గుండాలి. ఇవాళ హిల్ట్ పేరుతోని రకరకాల పేరుతోని ఇవాళ ఉన్నది లేని విధంగా విష ప్రచారాలు చేసే బీఆర్ఎస్ నాయకులారా తస్మత్ జాగ్రత్త అని మేము చెప్తా ఉన్నాం. ఆధారాలు లేని అవాస్తవాలను ప్రచారం చేసి మేమేదో లైవ్లలో ఉండాలని మాట్లాడే వాళ్ళకు బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఏదైనా ఉంటే వాస్తవాలతో మాట్లాడండి. అబద్ధాలను విష ప్రచారాలను ప్రజలు నమ్మించాడు చేస్తే ప్రజలు తిప్పికొడతారనే విషయాన్ని కూడా మీ అందరికీ బీఆర్ఎస్ నాయకులకు నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే కూడా రాజకీయ కోణంలో చూస్తుంటే ఎట్లా అండి? ఏ ముఖ్యమంత్రి 75 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి ఎవరైనా వెళ్ళి 1000 కోట్లు ఇచ్చారు ఎక్కడన్నా? కనీసం ఒక 1000 కోట్లు ఇస్తే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ ఎంత అభివృద్ధి చెందుతుందండి? దానిపైన కూడా బీఆర్ఎస్ నాయకులు స్వాగతించారా? అక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఎవరన్నా మాట్లాడాడు దీని మీద? ఎమ్మెల్యేలు రావాలంటేనే ఆర్ట్స్ కళాశాల దగ్గరికి ఉచ్చలబడ్డాయి ఒక్కొక్కరికి గతంలో. ఇవాళ ఒక ముఖ్యమంత్రి 2 సార్లు వెళ్ళి విద్యార్థులతోని ప్రొఫెసర్లతోని అన్ని వర్గాలతో ఆడ కూర్చొని మాట్లాడాడు. అది తెలంగాణ అభివృద్ధికి యూనివర్సిటీ అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదపడతా ఉంది, అభివృద్ధి చెందుతా ఉంది. 1000 కోట్లు ఇవ్వడం అంటే ఒక యూనివర్సిటీకి మామూలు అంశం కాదు. మరొక 100 ఏళ్ళు ఓయూ అనేది సజీవంగా ఉండబోతా ఉంది. అది భావి తరాల భవిష్యత్తుకు నాంది పలికే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. అదొక మంచి పరిణామంగా మనందరం చెప్పవచ్చు. ఏదేమైనా ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు విద్యకు కావచ్చు అన్ని వర్గాలకు పెద్దపీట వేయడం అనేది ఒక మంచి పరిణామం. మేమన్నిటిని కూడా స్వాగతిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నాయకుల విష ప్రచారాలను మేము తిప్పికొడతాం. ప్రజలు మాతోనే ఉన్నారు. ప్రజల కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. అభివృద్ధి పథకాలు మరింత ప్రజలకు చేరేలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోంది. ఎన్నికల ఫలితాలు గ్రామాలలో ఈరోజు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల ఫలితాలే ఇవాళ ప్రజాపాలనకు ఒక నిదర్శనంలాగా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.